ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే, మామూలుగా ఇంట్లో చాలా మంది అనేక మంది దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. కొందరు దేవుళ్ళ ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే శివలింగాన్ని పెట్టుకోవడం మంచిదే, కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అయితే శివలింగాన్ని పెట్టుకోవడానికి అనుమానపడుతూ ఉంటారు. శివలింగాన్ని పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలని, లేదంటే ప్రమాదాలు జరుగుతాయని అపోహపడుతూ ఉంటారు. మరి ఈ విషయంలో నిజాల గురించి మనం తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చట, కానీ కేవలం బొటనవేలు అంత శివలింగాన్ని మాత్రమే ఉంచుకోవాలట. అలాగే శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదట. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయట. అందుకే శివుడి శ్మశానంలో సంచరిస్తుంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అర్ధ జ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు, ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి. ప్రతిరోజు మంచి నీటితో అభిషేకం చేయాలట. లేదంటే ఒక కొత్త వస్త్రంలో నీళ్లలో వడకట్టి ఆ నీటితో అభిషేకం చేయాలట. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితుల్లో ఉంటే అభిషేకం చేయకుండా పర్వాలేదు. అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవాలట. లేదంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చేస్తే సరిపోతుందట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.